ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వచ్చినాము తండ్రి. శుభములు మీకు కలుగునుగాక. ప్రియులారా, మరి ఉదయకాలంలో మనము యేసు రక్తము గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. బైబిల్ సెలవిస్తూ ఉంది యేసు రక్తము ఏమేం చేస్తుందో, యేసు రక్తమును ఎందుకు మనము తీసుకోవాలి అన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. యేసు రక్తం వలన జరిగేటువంటి కొన్ని విషయాలు విందాం బైబిల్లో నుంచి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు అందరికీ తెలిసిన వచనాలే. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడుదల చేస్తుంది. చదవండి. కాబట్టి మనల్ని పవిత్రులుగా చేయటానికి అంటే శుద్ధీకరించేటువంటి రక్తం ఇది, దేవుని యొక్క ప్రేమ. రెండవది మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఆయన రక్తము వలన మన పాపముల నుండి విడిపించగలిగేవానికి ప్రార్థనలు యాచనలు మనము చేయవలసినట్టుగా బైబిల్ తెలియజేస్తాము. నేను కొద్ది మాటలే చెప్తాను. మూడవది కనుక చూస్తే దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన సువార్త చదవండి. దేవుని యొక్క ప్రేమలో కాబట్టి తన గొర్రెల కోసం ప్రాణం పెడుతున్నటువంటి వాడు. ప్రాణం అంటే రక్తాన్ని కార్చిన దేవుడు. అలాగే 6వ అధ్యాయం 53, 54 వచనాల్లో నిత్య జీవమును ఇచ్చే రక్తం. 3వ అధ్యాయం చదవండి, 5వ వచనం. యోహాను రాసిన సువార్త 15, 16 వచనాలు. 3వ అధ్యాయం. ఎవరి ద్వారా? ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు. కాబట్టి యేసు రక్తము మనకి ఏ జీవాన్ని ఇచ్చేది? నిత్య జీవాన్ని ఇచ్చేది. 4:14 కూడా చూడండి, యోహాను రాసిన సువార్త. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి నీళ్లు నిత్య జీవానికే అర్హత కలిగించే. నిత్య జీవార్థమై మనము దేవుని సన్నిధికి వచ్చాము, పని చేస్తాము. 6వ అధ్యాయము 41వ వచనం కూడా చూడండి. 6వ అధ్యాయము 41వ వచనం. ఏ ఆహారం ఇది? పరలోకం నుండి. 48వ వచనం చూడండి, 48. ఇప్పుడు ప్రభువారు నీ కొరకు జన్మించారు, నీ కొరకు చనిపోయారు, ఆయన నీ కొరకు లేచారు, నీ కొరకు రాబోతున్నారు. 4 విషయాలు కనుక నువ్వు విశ్వసించినట్లయితే నీవు ఎవరు అవుతావు? నిత్య జీవము కలవారిగా మారుతారు. తర్వాత 5వ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మొదటిది శుద్ధీకరణ, 2వది విడుదల, 3 నిత్య జీవము, 4వది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతున్నైతిని గాని ఇదిగో యుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణమైనయు పాతాళ లోకమైనయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నేను చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములు కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపముల సంగతియు రాయము. దేవుని ప్రేమించిన పిల్లరా, ఈ యొక్క వాక్య భాగంలో 1:18లో ఏమైంది అంటే నిత్య జీవానికి అర్హత కలిగినటువంటి రక్తముగా ఇది తెలపబడతా ఉంది. రోమా పత్రికలో 8:37 వచనములో, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అలాగే ప్రకటన గ్రంథం 12:11, 7:4లో, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఇవన్నీ కూడా దేవుడు మనకి విజయాన్ని సమకూర్చడానికి ఆయన రక్తము మనకి పనిచేస్తాం. యేసు రక్తము ద్వారానే
దయ్యములు పోతాయనేది వాస్తవం. ప్రార్థన ద్వారానే దయ్యాలను పోగొట్టగలనేది వాస్తవం. ఉపవాస ప్రార్థనల ద్వారానే మన పాపముల మీద విజయం పొందగలమనేది వాస్తవం. తర్వాత మనం చూసినట్లయితే 6వది సంధి అని కనపడతా ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్సి పత్రిక చూడండి 2, 13, 14, 15 వచనాలు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న పిల్లలు, ఈ రక్తము మన మధ్యన ఉన్నటువంటి అడ్డుగోడలను తొలగించి నిజంగా దేవుడి వైపు చూస్తే, మన పాపములను ఒప్పుకుంటే, మరి ఇతరులను మనం క్షమించగలిగిన మనసు మనకుంటే, లేదా మనము వాళ్ళ దగ్గరికి మన పాపం నిమిత్తము క్షమించమని అడిగినట్లయితే బైబిల్ ఒక మాట చెప్తుంది, ఒకరి పాపములను ఒకరు ఒప్పుకొనుడి. ఎప్పుడైతే మనము దాచిపెట్టుకోకుండా పాపములు ఒప్పుకుంటామో అప్పుడు దేవుడి కార్యములు అనేవి మన గృహాల్లో జరుగుతాయనేది వాస్తవం. హెబ్రీ పత్రిక 10:20లో, మత్తయి సువార్త 27:51లో, ఏషియా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏషియా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం, కొలస్సీ 1:20 వచనంలో కూడా ఈ మాటలు మీకు కనబడతాయి. ఏషియా గ్రంథం 59:2. కాబట్టి ఎవరు దేవుడిని మనం చూడకుండా చేస్తామని అంటే దోషములు లేదా పాపములు. కాబట్టి ఈ దోషాలు, ఈ పద్ధతులు అన్నీ కూడా దేవుడు మన ముందు పెట్టి, వీటి వల్ల నేను మిమ్మల్ని దగ్గరికి రాలేకపోతున్నాను, మీ యొక్క మాట నేను వినలేకపోతున్నాను, మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను. 3 విషయాలు అక్కడ కనపడతా ఉంటాయి: దోషములు, అపరాధములు, పాపములు. కాబట్టి వీటన్నిటి వల్ల మరి దగ్గరికి రాలేకపోతా ఉన్నాను. సంధి చేసుకోవాలని నేనైతే ఆశపడుతున్నానో, మీరు మాత్రం సంధి చేసుకోవడానికి ఆశపడకుండా మరి ఏవేవో లేనిపోని మాటలు, లేకపోతే మీరు ఇంకనూ తగ్గించుకొని ప్రభు సన్నిధికి రాకుండా ఉండటానికి అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణములను మీరు ఛేదించుకొని రాలేకపోవటం వల్ల ప్రభు పరిచర్య మనము చేయలేకపోతాం అన్నది వాస్తవం. 7వ విషయం చూస్తే ఏషియా గ్రంథంలోనే 53వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నందుచున్నాము అని రాయబడిందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో, లూకా సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను రాసిన సువార్త 5:9లో, మార్కు సువార్త 6:56లో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో, ఇర్మియా గ్రంథం 33:6. ఇది చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క ప్రేమలో 33వ అధ్యాయం 6వ వచనం, అలాగే 17వ అధ్యాయము 14వ వచనం, ఈ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడింది. ఎప్పుడైతే మనము కాబట్టి దేవుడు ఆరోగ్యాన్ని, స్వస్థతను ఇచ్చే దేవుడుగా బైబిల్లో తెలియజేస్తాం. 17వ అధ్యాయం 14వ వచనానికి రండి. 17వ అధ్యాయం 14వ వచనం, దేవుని యొక్క ప్రేమలో. కాబట్టి దేవుడు స్వస్థపరిచే దేవుడు. అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపరచు, నేను స్వస్థత నొందుదును. చాలండి, మనము సబ్జెక్టు స్వస్థత. కాబట్టి యేసు యొక్క రక్తము వలన మనకు కలిగే ప్రయోజనాలు శుద్ధీకరిస్తుంది అని ఇందాక యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 దాకా, ఎఫ్సి పత్రిక 1:7 వచనములో మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొలస్సీ 1:13లో కూడా మనము చదువుతూ ఉన్నాం. అలాగే విమోచన లేదా విడుదల కొరింథీయులకు రాసిన 6:20లోను, అలాగే మొదటి దశలోనికి పత్రిక 4:18లోను ఇలాగ మనకి కనపడుతుంది, విడుదల కనపడుతూ ఉంది. కీర్తన 146:7వ వచనంలో, 22:5వ వచనంలో, మరి లూకా 4:18లో
యెషయా గ్రంథం 61:1 వీటన్నిటిలో విడుదల గురించి రాయబడతా ఉంది. అలాగే మూడవది మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమలో మొదటిది శుద్ధీకరణ, రెండవది విమోచన, మూడవది విడుదల, నాలుగవది నిత్యజీవం, అలాగే ఐదవది విజయము, ఆరవది సంధి, ఏడవది స్వస్థత. 7 విషయాలు, కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్నాను. కాబట్టి యేసు రక్తము దగ్గరికి ఎందుకు రావాలి, యేసు రక్తమును ఎందుకు పూజించాలి, రక్షణ పొందిన వాళ్ళు ఎందుకు యేసు రక్తాన్ని అలాగే రొట్టెను తీసుకుంటారు, కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మరొక పర్యాయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.